హాయ్ అండి. కరివేపాకు, ఆవు పెట్టిన దోస పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? ఎలా చేయాలో చూపిస్తాను రండి. రెగ్యులర్‌గా చేసుకునే దోసకాయ పచ్చడి కన్నా ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. ముందుగా దోసకాయని శుభ్రంగా కడిగి ఇలా తొక్క తీసేసి, దాంట్లో ఉన్న గింజలను కూడా సెపరేట్ చేసుకోవాలి. తర్వాత దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక కప్పు దోసకాయ ముక్కలు తీసుకుంటే దానికి ముప్పావు కప్పు కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, దాంట్లోకి వెల్లుల్లి రెక్కలు వేసుకొని, వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కలను కూడా వేసి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ముక్కలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత చల్లారబెట్టుకొని, ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఈ విధంగా కచ్చా పచ్చా కింద పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి తాలింపు పెట్టుకొని ఇందులో కలిపేసుకోవాలి. తర్వాత అర చెంచా ఆవాలు తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పచ్చడి రుచిని ఎంతో పెంచే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే. ఇలా దంచి పెట్టుకున్న ఆవు పొడిలోంచి ఒక పావు చెంచా మాత్రమే తీసుకొని పచ్చడిలో కలుపుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలోనే చేశాను కదా! అందుకే పావు చెంచా మాత్రమే వేశాను. ఇది వెంటనే తినేయడం కన్నా 2, 3 గంటలు ఊరబెట్టిన తర్వాత తింటే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.